అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు అరుణ సాలిన్వన్. ఈరోజు ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలండి. సో ఈరోజు నేను వీడియో కూడా చాలా లేట్గా పెట్టేస్తున్నానండి, ఎందుకంటే పొద్దుటి నుంచి చాలా బిజీ. ఈ వంటలు పూజ అన్నీ చేసుకునేసరికి నాకు చాలా లేట్ అయిపోయింది. సో ఇప్పుడే నేను ఈ వీడియో చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ పులిహోర, భక్షాలు, నేను స్వీట్ రైస్ ఇదన్నీ చేశానండి. పచ్చడి కూడా చేశాను. మనకు మెయిన్ ఇవే కదా ఈరోజు, అందుకని 5 రకాలుగా నేను ఇలా రెసిపీలు చేశాను. సో ఇప్పుడు వీటిని మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని కనుక మొదటిసారిగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. అలాగే ఆల్ నొక్కారంటే మీకు ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మన ఉగాది పండగ మనము ముందుగా తీసుకోవాల్సిన ఈరోజు రెసిపీ ఉగాది పచ్చడి అండి. ఈ ఉగాది పచ్చడిను మనము 6 రుచులతో ఈ ఉగాది పచ్చడిను తయారు చేసుకుంటాం కదా. సో ఇప్పుడు దాన్ని మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ 7 రుచుల ఉగాది పచ్చడి కోసము నేను ముందుగా వగరు కోసము మామిడికాయ తీసుకున్నాను. ఇక ఉప్పగా ఉండడం కోసము కాస్త ఉప్పు కూడా మనం వేసుకోవాలి కాబట్టి సైంధవ లవణం తీసుకున్నాను. అలాగే చేదు కొరకి వేప పువ్వు తీసుకున్నాను. ఇక కారం కోసము మనము మిరియాలు తీసుకోవాలండి, ఆ మిరియాలు తీసుకున్నాను. పులుపు కోసము చింత పులుపు తీసుకున్నాను, చింతపండు రసం తీసుకున్నాను. ఇక తీయదన్నం కోసము బెల్లం తీసుకున్నాను. వెనకట చెరుకు ముక్కలు వేసేవారట, కానీ మనకు అది ఇప్పుడు అందుబాటులో దొరకవు కాబట్టి మనము బెల్లాన్నే యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే చెరుకు నుండి అదే వస్తుంది కాబట్టి మనము బెల్లంని యాడ్ చేసుకుంటున్నాం. ఈ 6 రుచులతో కలగలిపిన ఈ 7 రుచుల ఉగాది పచ్చడిను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి చింతపులుసు తీసుకోవాలి. మనం ముందుగానే చింతపండును శుభ్రంగా కడిగి కొత్త చింతపండును మాత్రమే మనం ఇలాగా తీసుకోవాలి. ఈ చింతపండు రసంలోకి ఇప్పుడు మనము బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బెల్లం తీసుకున్నాను నేను. దాన్ని సన్నగా తురిమేసి ఇలాగ ఇందులో వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము వేప పువ్వును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కారం కోసం మిరియాల పౌడర్, తర్వాత సైంధవ లవణం కూడా వేసుకోవాలి. మామూలుగా వాడే ఉప్పు కాకుండా సైంధవ లవణం వేసుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి. నేను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత మామిడికాయ ముక్కలు సన్నగా ఇలాగా తరిగి పెట్టుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వేసుకోవడం వల్ల మనకు బగరు వచ్చేస్తుంది. సో ఇలాగా అన్నింటినీ మనం యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక స్పూన్తో అంతా బాగా కలిపేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉంటుందండి, అసలు పచ్చడి చూస్తేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనము ముందుగా ఏమీ తీసుకోకముందు ఉగాది పచ్చడిని పూజ తర్వాత మనం తీసుకునేది ఇదే ఈరోజు కాబట్టి తప్పకుండా దేవుడికి ఏ నైవేద్యం పెట్టకున్నా ఈరోజు కంపల్సరిగా మనము ఉగాది పచ్చడిని మాత్రము దేవుడికి నైవేద్యంగా పెట్టాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇలాగా మనం ఒక స్పూన్తో అంతా కలిపేసుకున్నామంటే ఇక మనకు ఉగాది పచ్చడి రెడీ అవుతుంది. దీంట్లో ఇంకాస్త వాటర్ పడతాయండి. ఆ వాటర్ వేసేసి మనము చక్కగా కలిపి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. ఇక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నేను గోధుమ పిండిని నేతిలో దోరగా వేయించుకున్నాను. దోరగా వేయించుకున్న ఆ గోధుమ పిండిలోకి
బెల్లం తురుముని యాడ్ చేసుకున్నామంటే, ఇలాచీ పౌడర్, బెల్లం తురుము రెండింటిని యాడ్ చేసుకున్నామంటే మనకు ఇదొక రెసిపీగా రెడీ అయిపోతుందండి. ఎందుకంటే అమ్మవారికి మా మమ్మీ వాళ్ళైతే ఇలాగే పెట్టేవారు, అందుకని నేను అలాగే తయారు చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శనగపప్పును కూడా మనము ముందుగానే నానబెట్టేసుకోవాలండి. నానబెట్టిన శనగపప్పులోకి బెల్లం తురుముని, ఇలాచీ పౌడర్ని రెండింటిని యాడ్ చేసామంటే ఇది కూడా అమ్మవారికి నివేదన చేస్తారు. అమ్మ వాళ్ళు ఎప్పుడైనా ఇలాగే చేస్తారు, నేను కూడా దాన్ని ఫాలో అయ్యాను. ఇక ఇది కూడా ఒక రెసిపీ కిందకి వచ్చేస్తుంది. ఎందుకంటే వడపప్పు అమ్మవారికి చాలా ఇష్టం కదా, శనగపప్పు, అందుకని నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఒక రెసిపీ అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే మనము చింతపండు పులిహోర కూడా ప్రిపేర్ చేశానండి. ఈ చింతపండు పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టి అందులోకి 3 పావుల నూనె వేసేసుకున్నానండి. ఎందుకంటే మన పులిహోరలోకి కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు తర్వాత నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. మిరపకాయలు మనకి చక్కగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి మినప్పప్పుని కూడా 2 స్పూన్స్ తీసుకున్నాను నేను. వేసేసి ఇప్పుడు నానబెట్టిన శనగపప్పును కూడా యాడ్ చేశాను. అలాగే పల్లీలు కూడా వేసేసుకున్నానండి. మీరు ఎంత ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా వేసేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ 3 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే అవి బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత పసుపును కూడా యాడ్ చేశాను. ఇక మిరియాల పౌడర్ కూడా వేసేసుకోవాలండి. మిరియాలు కోర్సుగా మిక్సీ పట్టి వేసుకుంటే బాగుంటుంది. అలాగే మెంతులు కూడా మనము పౌడర్ చేసి పెట్టుకోవాలండి. వాటిని కూడా మనము 1/2 టీ స్పూన్ అలాగా వేసేసుకోవాలి. ఇక మామిడికాయ ముక్కలు కూడా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నేను ఇక్కడ కొద్దిగా 1 స్పూన్ అలాగా తీసుకున్నాను. ఇక ఇప్పుడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. మనకు పులిహోరకి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇంగువే అండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది, స్మెల్ అదిరిపోద్ది. సో నేను ఇంగువ కూడా తప్పకుండా యాడ్ చేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇంగువ వేసేసి మనం వీటిని బాగా వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని పక్కన పెట్టేసి ఇక చింతపులుసు కూడా తీసుకోవాలి కదండి. నేను ఇక్కడ తగినంత చింతపులుసు తీసుకున్నాను. మీరు పులుపు ఎంత తింటారో మీకు సరిపడా చింతపులుసే తీసుకోండి. దాన్ని మనం చిక్కగా గ్రేవీ చేసుకొని అందులోకి కరివేపాకు, కారం 1 స్పూన్ కారం వేసుకున్నాను, కరివేపాకు వేసాను. మెంతి పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సైంధవ లవణం వేసానండి. మీకు పడితే సాల్ట్ ఉంటే సాల్ట్ వేసేసుకోండి, నేను మాత్రం ఇక్కడ అదే వేసుకున్నాను. ఇక మీరు ధనియా పౌడర్ కూడా ఒక 1 స్పూన్ వేసుకోండి. వేసేసి దీన్ని బాగా కలిపేసి ఇది మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన పెట్టేసి బాగా ఉడికించేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు మనం దీన్ని బాగా ఉడికించేసుకున్నామంటే ఇంకా చిక్కగా అవుతుంది. ఇలా బాగా మరిగిపోతుందండి. ఇది ఇప్పుడు ఓకే, నాకైతే సరిపోయింది. మనకు గ్రేవీగా ఉండాలి అంటే అలా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పులిహోర పులుసు కనుక చేసి పెట్టుకోవాలనుకుంటే ఆ పేస్ట్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నానండి, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను అన్నం వార్చి పెట్టుకున్నాను, ముందుగానే వండి దాన్ని బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం దీనికి ఆవపిండిని 1 స్పూన్ వేసేసుకొని మనము అన్నానికి పట్టించేసుకోవాలి. అలా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు మనము చింతపులుసు బాగా చిక్కగా అయిపోయిందండి నాకు. నేను ఈ పులుసును కూడా ఇందులోకి వేసేసి బాగా అన్నానికి పట్టించేస్తున్నాను. ఇలా అన్నం అంతా మనము చింతపులుపు పట్టించేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే పోపు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపుని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసి మనము అన్నం అంతా ఈ పోపు పట్టేసుకున్నామంటే ఇంకా మనకు పులిహోర రెడీ అయిపోతుందండి, చింతపండు పులిహోర. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ చాలా చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఇలాగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనమంతా ఇలాగా గరిటెతో కాకుండా చేయితో ఇలాగా కలిపి పెట్టేసుకున్నామంటే ఇక అన్నం అంతా బాగా కలిసిపోతుంది. సో ఇలాగా నేను పులిహోరను కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇక
పరవాన్నం కూడా ఇక ప్రిపేర్ చేశానండి నేను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు నిత్యం నైవేద్యం చేసేవాళ్ళు అంతా పాలు పోసేసి పప్పు వేసేసి అలా వండేస్తారు కదా, అలా కాకుండా మా అమ్మ వాళ్ళు అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తారు. ప్రతి ఉగాది పండగకి కూడా మా వాళ్ళు 5 days ఇలా పండగని జరుపుకుంటారండి మేము. కాబట్టి అమ్మ వాళ్ళు ఇలాగే చేస్తారు. ఇది చాలా చాలా బాగా వస్తుంది. అన్నాన్ని వండిన తర్వాత మనము ఇస్తరాకు కుడతారండి. ఇస్తరాకు కుట్టేసేసి ఆ ఇస్తరాకులో మోతకాకులతో కుట్టిన ఇస్తరాకులోకి అన్నాన్ని పెట్టేసి ఆ అన్నంలోకి మనము బెల్లం తురుముని ఎక్కువగా వేసుకోవాలండి. అలా బెల్లం తురుము వేశాక అందులోకి నెయ్యిని కూడా యాడ్ చేసేసి ఇక శనగపప్పు, ఉడకబెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదండి, ఆ ఉడకబెట్టిన శనగపప్పుని కూడా మనము ఒక 2 spoons అలాగా వేసేసుకోవాలి. వేసేసి ఇలా నెయ్యి వేసుకుంటూ అన్నాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్నామంటే మనకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుంటే ఇక మనకు ఈ పరవాన్నం కూడా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను. ఇలా 2 spoons ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మాత్రం అసలు ఉగాది రోజు చాలా చాలా యమ్మీగా కుదురుతుందండి. మనం ఉట్టప్పుడు చేసే కంటే ఈ పండగ రోజు ఈ నైవేద్యం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇలా అమ్మ వాళ్ళు అయితే ఇప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు, అందుకని నేను కూడా అలాగే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు భక్షాలను కూడా చేసేసానండి. ఇంకా భక్షాలు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో పెట్టానండి. నేను మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. నేతి బొబ్బట్లని చేసి రెసిపీ పెట్టేశానండి. సో మీరు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళారంటే మీకు ఆ రెసిపీ కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఫాస్ట్గా ఇక టైం అయిపోతుంది, చాలా లేట్ అయిపోయింది అనేసి ఫాస్ట్గా చేసేసానండి. ఇప్పుడు ఈ వీడియో నేను పెట్టలేకపోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని టేస్టీ రెసిపీల కోసం అరుణా సాలెన్ వన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.